మరోవైపు ఏడుపాయల దగ్గర మంజీరా నది మధ్యలో చిక్కుకున్న 23 మంది కార్మికులను రక్షించింది ఆర్మీ. హెలికాప్టర్ ద్వారా వారందరినీ ఒడ్డుకు చేర్చారు అధికారులు. బతుకుతామో లేదోనన్న భయంతో ఉన్న తమకు తెలంగాణ ప్రభుత్వం పునర్జన్మను ఇచ్చిందంటున్నారు వరదలో చిక్కుకున్న కార్మికులు. 48 గంటల పాటు నది మధ్యలో గడిపిన వారంతా ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. 24 గంటల రెస్క్యూ ఆపరేషన్కు తెరపడింది. ఏదైతే నిన్న ఏడుపాయల వద్ద 23 మంది ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు ఇక్కడ చిక్కుకున్నారో గత కొద్దిసేపటి కిందనే వీరిని ఆర్మీ హెలికాప్టర్లో వీరిని రక్షించారు. నిన్న రాత్రి నుండి కూడా డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి గారు ఇక్కడే ఉండి ఈ ఆపరేషన్ని పర్యవేక్షించారు. ఉదయం కూడా హైదరాబాద్లో వారితో మాట్లాడి వారందరినీ రెస్క్యూ చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా సాగింది? అంటే నిన్నటి నుండి కూడా మేము ప్రయత్నం కొనసాగిందండి. నిన్న కొంచెము వెదర్ బాగాలేకపోవడం వల్ల ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇక్కడ వరకు రీచ్ కాలేకపోయారు. నర్సాపూర్ ప్రాంతం వరకే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. 2 సార్లు కూడా నిన్న ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కూడా పిలిపించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా చాలా ప్రయత్నం చేసినారు. నిన్న చాలా వాటర్ ఫోర్స్ తో ఉండడం వల్ల వాళ్ళు రీచ్ కాలేకపోయినారు. ఈ రోజు కూడా మార్నింగ్ నుండి ఎన్డీఆర్ఎఫ్ కూడా వాళ్ళ ప్రయత్నం కొనసాగుతూనే ఉండే. ఆ సందర్భంలోనే ఎయిర్ ఫోర్స్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఎయిర్ ఫోర్స్ అధికారులు వెదర్ బాగాలేకపోయినప్పుడు కూడా చాలా హెవీ రెయిన్ ఉండే ఇక్కడ మార్నింగ్ కూడా, అయినప్పుడు కూడా వాళ్ళు రిస్క్ చేసి ఇక్కడికి ఆపరేషన్లో వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళు 2 హెలికాప్టర్లు రావడం జరిగింది. అవి 4 సార్లు ఇక్కడ వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. ప్రతిసారి 2 ముగ్గురిని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. దీంట్లో చాలా మంది ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా మరి చాలా ప్లాన్డ్ గా చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు కానీ పోలీస్ కానీ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు వరద ఉధృతిని కూడా కనుగొంటూ మరి బాధితులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు 24 మంది ఉన్నారు. 23 మంది అని మనకు సమాచారం, కానీ ఈ రోజు చూస్తే 24 మంది కనబడతా ఉన్నారు. 24 మందితో కూడా మరి నేను అక్కడ ఇద్దరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. నైట్ కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, భయపడ్డట్టుగా కనబడినారు. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళు సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఈ వరద ఉధృతంతో కొద్దిగా భయపడ్డారు. కానీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు చాలా ధైర్యంగా కనిపించినారు. వాళ్ళతో నేను కాంటాక్ట్ లో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడినాను. 1 గంట లోపల మిమ్మల్ని బయట తీసుకొస్తాను చెప్పడం జరిగింది. అందరినీ కూడా ఇప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టించేసి వాళ్ళ స్వస్థలాలకు పంపించేస్తాం. మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే నిన్న సాయంత్రం నుండి వరద ఉధృతి పెరుగుతూ ఉన్నది. మీరు హైదరాబాద్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళను రెస్క్యూ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎట్లా ఇది మొత్తం ఆపరేషన్? అంటే ఇప్పుడు మొన్న ఇక్కడ ఉన్న 24 మంది అక్కడ లోపల వెళ్ళడం జరిగింది, లోపల వెళ్ళడం జరిగింది. వాళ్ళని తీసుకురావడానికి నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నాము. బట్ మనకు వాతావరణం అనుకూలంగా లేదు, వరద కూడా చాలా ఎక్కువ అవుతుంది వల్ల మనం కొంచెం జాగ్రత్తగా చేయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని సందర్శించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం నిన్న సాయంత్రం వచ్చారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా నిన్న వచ్చి 2 సార్లు ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ పొద్దున్న వాళ్ళు వచ్చేసి ఈ ఇంక్లిమెంట్ వెదర్లో కూడా వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎయిర్ లిఫ్టెడ్ 24 మందిని ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రెడీగానే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లోపల వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. దీనికోసం మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ సుఖేంద్రన్ చాలా మనకు సహకారం ఇచ్చారు. He is the head of the operation for this area, AP and Telangana. అలాగే మనకి ఇక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారు కూడా టోటల్గా ఇక్కడే ఉండి నిన్న నుంచి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న 24 మందిని కూడా ఇక్కడ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడ పంపడం జరుగుతాయి, లేదు వాళ్ళు ఇక్కడ ఉండిపోతామంటే కూడా వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతాయి. నిన్న సాయంత్రం నుండి కొంతవరకు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ హైదరాబాద్లో ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులతో మాట్లాడడం కానీ అట్లనే వారిని ఇక్కడికి రప్పించి ఈ 24 మందిని రెస్క్యూ చేయడంలో ఒక విధంగా ఇటు డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కావచ్చు మొత్తానికి సఫలీకృతం అయినట్లు తెలిసింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ రెస్క్యూ టీం 24 గంటల తర్వాత మొత్తానికి సుఖాంతమైంది. ఇది ఓవరాల్గా మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద ఉన్న పరిస్థితి. హైదరాబాద్.